రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు పలుచోట్ల అన్నదాతలను నట్టేట ముంచేశాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వర్షాల కారణంగా వరి చేలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీగా పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేసి నెల రోజులు కాకుండానే పంటలు మునిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈ సందర్భంగా సేలం వారి సావరం గ్రామానికి చెందిన రైతులు పీతాని రాంబాబు, మట్టపర్తి బుల్లబ్బాయ్, విత్తనాల శ్రీనివాసులు మాట్లాడుతూ చేలు మునిగిపోవడానికి వేలంగి మురికి కాలువ నిండా గుర్రపు డెక్క నిండిపోవడమే కారణమని తెలిపారు. దీంతో పైనుంచి వచ్చిన నీరు కిందకి దిగడానికి వీలు లేకుండా పోయిందని, ఈ విషయమై ప్రతి సంవత్సరం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని వాపోయారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మురుగు కాలువలో ఉన్న గుర్రపు డెక్కను తొలగించి చేలల్లో నుంచి వచ్చే నీరుని క్రిందకు పోయేలాగా చూడాలని అభ్యర్థించారు. వారం రోజులు అవుతుందండి ఊడ్చి చేలు శుభ్రంగా మునిగిపోయినాయండి. మళ్ళీ ఆకు తెచ్చుకుని మళ్ళీ ఊడ్చాలండి. ఈ గొడ్డుగాల చెత్త గట మందు గట కొట్టకండి తవ్వక శుభ్రం మూసేసి మునిగిపోయినాయండి. మళ్ళీ ఇప్పుడు ఆకు తెచ్చుకుని మళ్ళీ ఊడ్చుకోవాలండి. మళ్ళీ గోల్డ్ పెట్టుబడి అవుతుంది. ఈ అధికారులు మా అందరినీ లైట్ అవన్నీ కొంత తవ్వించి ఏర్పాటు చేయాలి.